మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 31వ తేదీ నుండి ప్రారంభం మహా ఫెస్టివల్ సేల్. 3000 రూపాయలకే 2 కంచి టిష్యూ సారీస్, 2500 రూపాయలకే 2 వెంకటగిరి పట్టు చీరలు, కొన్ని రకాల బెనారస్ ఫ్యాన్సీ సారీస్ పై 51% డిస్కౌంట్. జిమ్మిచూ వర్క్ సారీస్ పై స్పెషల్ ఆఫర్. చుడిదార్స్ పై అప్ టు 30% డిస్కౌంట్. 250 రూపాయలకి 2 టాప్స్, 499 రూపాయలకి 2 ఫ్యాన్సీ టాప్స్, 349 రూపాయలకి 2 ప్లాజో బాటమ్స్, 599 రూపాయలకి 2 చిల్డ్రన్స్ జీన్స్, 499 రూపాయలకి 2 చిల్డ్రన్స్ షర్ట్స్, 250 రూపాయలకి 2 చిల్డ్రన్స్ టాప్స్. కిడ్స్ వేర్ పై అప్ టు 50% డిస్కౌంట్. 1000 రూపాయలకి 3 మెన్స్ టీ షర్ట్స్, 1499 రూపాయలకి యాంకిల్ ఫిట్ జీన్స్, 50% డిస్కౌంట్. 1499 రూపాయల ట్విల్స్ షర్ట్స్, బై 1 50%, బై 2 55%, బై 3 60% డిస్కౌంట్. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలికగా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ని గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 7/9/2024న వినాయక చవితి సందర్భంగా మొదటి లక్కీ డ్రా తీయబడును. 1వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 2వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 విల్లాలు తీయబడును. 3వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 4వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 డూప్లెక్స్లు తీయబడును. 5వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 6వ నెలలో లక్కీ డ్రాలో 37 ఓపెన్ ప్లాట్స్, 8 2 BHK, 2 విల్లాలు మరియు 3 డూప్లెక్స్లు తీయబడును. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో బహుమతులు పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ఓపెన్ ప్లాట్, 2 BHK, విల్లా, డూప్లెక్స్లలో ఏదో ఒక బహుమతి గెలుపొందగలరు. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, వింటీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, విద్యార్థులకు అక్షర జ్ఞానం అందించడంతో పాటు వారిని సామాజిక బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దే గురుతరమైన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి పేర్కొన్నారు. గురువారం స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం సందర్భంగా నిర్వహించిన గురు పూజోత్సవ కార్యక్రమం ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి, జడ్పీ సీఈఓ కె సుబ్బారావు, డీఈఓ ఎస్ అబ్రహం తదితరులు పాల్గొన్నారు. స్వాగత నృత్యం, మా తెలుగు తల్లికి మల్లెపూదండ ప్రార్థనా గీతంతో జ్యోతి ప్రజ్వలన చేసి సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పుష్పాలంకరణ గావించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచి విజ్ఞానం అందించే బోధనతో పాటు విద్యార్థులను సామాజిక బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయ రంగం వృత్తిగా భావించకుండా సామాజిక బాధ్యతగా గుర్తెరగాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ కెఎస్ఎస్ సుబ్బారావు, డీఈఓ ఎస్ అబ్రహం తదితరులు ప్రసంగించారు. గురు పూజోత్సవ సందర్భంగా జిల్లాలోని 31 మందికి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి, జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి చేతుల మీదుగా అవార్డులను అందించి సన్మానించారు. ఈ అవార్డులలో గ్రేడ్ 2 హెడ్ మాస్టర్లు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జిటీలు, ఎస్ఎస్సి 2023-24 అత్యధిక శాతం పాస్ అయిన స్కూల్ ప్రిన్సిపల్స్కి, అత్యధిక ఎన్రోల్మెంట్ హెచ్ఎంఎల్కి, ఉపాధ్యాయ వృత్తిలో ఒక్కరోజు కూడా సెలవు వినియోగించుకోకుండా పాఠశాలకు హాజరైన ఉపాధ్యాయునికి, జాతీయ స్థాయి లెవెల్లో విన్నర్గా పాల్గొన్న స్కూల్ మాస్టర్కి అవార్డులు అందించడం జరిగింది. కార్యక్రమంలో డిప్యూటీ సీఈఓ నిర్మలా జ్యోతి, ఎంఈఓలు, ఉపాధ్యాయులు, పాఠశాల విద్యాశాఖ అధికారులు, వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా తీర్చిదిద్దవలసిన అవసరం మీ అందరి మీద ఉంది. మేము ఈ రోజున ఈ స్థితిలో ఉన్నాము అంటే చిన్నప్పటి నుంచి మేము నేర్చుకున్న పాఠాలు వాటికి కూడా మాకు చెప్పిన గురువులు కానీ వీళ్ళకి కానీ అప్పుడప్పుడు మేము తెలిసి వాళ్ళకు కూడా ఎప్పుడప్పుడు కూడా మేము మీ నాటి చిన్న శిష్యులే అని చెప్పి మేము చెప్పుకోవడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంటుంది. ఒక డిసిప్లిన్ గా పెరిగేది గురువు నేర్పే బాధ్యత దీన్ని బట్టే ఉంటుంది. ఆ డిసిప్లిన్ వల్లనే వాళ్ళ సమాజం కూడా బాగుంటుంది. ఆ డిసిప్లిన్ నేర్పడంలో గురువులు బాధ్యత వహించేది చాలా ఇదిగా ఉంటుంది. దాన్ని నేర్పవలసిన బాధ్యత కూడా గురువులు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మరి ఈనాటి ఈ గురు పూజోత్సవం మనం జరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇదివరకు మా చిన్నప్పుడు చాలా ఎక్కువగా ప్రతి ఒక్కరు ఆ రోజు 5వ తారీఖు అనేది సెలవు ఇచ్చి ప్రకటన చేసేవారు. మంచి ఒక చెడు ఆ మధ్యలో ఉన్నటువంటి దాన్ని మీరు నిర్ణయించినట్టుగా మరి ఎవరు కూడా నిర్ణయించలేదు. ఆ విధం మీకు తెలుసు. కనీసం మీ యొక్క హక్కుల కోసం, మీ అవసరాల కోసం, మీ యొక్క పిఆర్సీ దాని మీద మీరు ఉద్యమం చేస్తుంటే కూడా గత పాలకులు మీ మీద ఏ విధంగా ఇబ్బందులు పెట్టారో కూడా జనం ఎప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రజానీకం ఏ టీచర్ కుటుంబం కూడా మర్చిపోదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఇవన్నీ మీరు చేసినటువంటి శాంతియుతమైనటువంటి ఆందోళన మీద కూడా ఇదో బ్రిటిష్ పాలనని మైమరిపించే విధంగా ఎక్కడికక్కడ బస్సుల్లో బడ మీద పెడుతుంటే కూడా బడబడి ఈడ్చుకెళ్ళిపోయారు. ఎంతో ఇబ్బంది పెట్టారు. అయినా సరే ఎదురొడ్డి ఏది ధర్మమో, ఏది న్యాయమో, ఏది నీతో మీ ద్వారా ఈ సమాజాన్ని కూడా మీరు చేయడమే కాదు ప్రభావితం చేశారని మేము పూర్తిగా విశ్వసిస్తున్నాం.
అప్పటి నుంచి కూడా ఇది ఒక ఆనవాయితీగా జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఈరోజు అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ కానివ్వండి, సజెషన్స్ కానివ్వండి టీచర్స్కి ఇస్తూనే ఉంటాము. కానీ టుడే ఐ వాంట్ టు టేక్ 2 minutes టు ఎక్స్ప్రెస్ మై థ్యాంక్స్ అండ్ ద ఇంపార్టెన్స్ టీచర్స్కి వల్ల నా లైఫ్లో ఉన్న ఇంపార్టెన్స్ ఒకసారి చెప్పాలనుకుంటున్నాను. ఒక 2 minutesలో మీరు ఏ స్కూల్లోనే వెళ్ళండి, చిన్నపిల్లలు ఎస్పెషల్లీ ప్రైమరీ స్కూల్లో ఒకసారి అడగండి ఏమవుతారు అని. మెజారిటీ ఆఫ్ ద క్లాస్ ఒకటే చెప్తారు, టీచర్ అవుతామని. ఎందుకంటే చిన్నప్పుడు ఫస్ట్ మా రోల్ మోడల్స్, మా హీరోస్, మా లైఫ్లో ఉన్న ఇంప్రెషన్ అనేది మొత్తం టీచర్స్ నుంచే వస్తుంది. మీరు చెప్పే ప్రతి ఒక్క మాట, మీరు మాట్లాడే విధానం, మీ బాడీ లాంగ్వేజ్, మీరు చూపించే కైండ్నెస్ అదే చిన్నపిల్లల మైండ్లో ఉండిపోతుంది. చిన్నప్పుడు మేము అందరం కూడా ఫస్ట్ టీచర్ అవుదామని అనుకుంటాం. వాళ్ళు కూడా ఏ రోజు ఇది ఒక ఉద్యోగం లాగా చూడలేదు. ప్రతిదీ వాళ్ళు ప్రైడ్ తీసుకునేవాళ్ళు. నా స్టూడెంట్ ఎలా ఉన్నారు, వాళ్ళ సొంత డబ్బులతో కొన్ని గైడ్స్ తెచ్చేవాళ్ళు, వాళ్ళ సొంత డబ్బులతో మమ్మల్ని దూరంగా ఎక్స్కర్షన్స్ కి తీసుకెళ్లేవాళ్ళు. ఆ సర్వీస్ ఓరియంటేషన్ అనేది మనం ఎక్కడో మళ్ళీ మిస్ అయిపోతున్నామన్న భావన నాకు ఉంది. కొంచెం మనం ఆధునిక సమాజంకి వెళ్ళే కొద్దీ మన రవాణా అప్పట్లో అంటే బస్సు ఉండేది కాదు కాబట్టి అందరూ ఊళ్ళోనే ఉండేవాళ్ళు. వారానికి ఎప్పుడో సెలవు వచ్చినప్పుడు వెనక్కి వెళ్ళేవాళ్ళు. సో ఆ టైం దొరికేది అనమాట. మళ్ళీ అంతే క్లియర్ గా ఆ పాత వ్యవస్థలోకి మనం వెళ్ళి ఇటువంటి దినోత్సవాన్ని, ఇటువంటి సెలబ్రేషన్ సందర్భంగా మనం ఇంకొకసారి మన డ్యూటీకి పునరంకితం అవుతూ జిల్లా స్థాయిలో మంచి రిజల్ట్స్ తో ఈ పాఠశాల విద్యాశాఖని నడిపిస్తారని, విద్యార్థి భవిష్యత్తు కోసం మనందరం పాటుపడాలని చెప్పి జిల్లాలో ఉన్న అందరు టీచర్స్ ఆల్ గవర్నమెంట్ మేనేజ్మెంటే కాదు ప్రైవేట్ స్కూల్స్ లో కూడా స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు కూడా విద్యార్థులే కాబట్టి మనందరం కలిసి జిల్లాని మంచి స్థానంలో నిలబెట్టాలని. ఏలూరు జిల్లాలోని కొల్లేరు సరస్సుకు వరద ఉధృతి పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ సందర్భంగా గురువారం ఏలూరు నుండి కైకలూరు వెళ్లే రహదారిపై రాకపోకలను నిలిపివేశారు. అలాగే ప్రజలకు ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్ మరియు సిబ్బంది దగ్గరుండి లంక గ్రామాల పరిస్థితులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. పెనుమాక లంక రోడ్డు పూర్తిగా కొల్లేరు వరదలోనే మునిగిపోయింది. గ్రామంలో 2 కిలోమీటర్ల రహదారి నీటిలో నిండిపోయింది. గ్రామస్తులు ఎటు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కైకలూరు ఏలూరు ప్రధాన రహదారిపై వచ్చిన పెద్ద ఎడ్లగాడు వంతెన మధ్యలో నుంచి 2 అడుగుల 2 ప్రాంతాల్లో వరద నీరు వెళ్లడంతో పోలీసులు వాహనాల రాకపోకలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. పెద్ద ఎడ్లగాడు వంతెనకు అడ్డుగా పెద్ద ఎత్తున గుర్రపటెక్క చుట్టివేయడంతో వరద ప్రవాహానికి అడ్డుపోకుండా చూడు తొలగింపే చర్యలను చేపట్టారు. ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీలు స్వీయ పర్యవేక్షణలో అధికార యంత్రాంగం పనుల్లో నిమగ్నమైంది. అది లేకుండా చెప్పానా? అది లేకుండా చెప్పానా?
వెళ్ళదండి ఇప్పుడు నేను అసలు లేదు. ఏంటంటే మామూలు వీడియోలు పెడతామన్నా వరద విపత్తులో చిక్కుకున్న వారికి ఆపన్నహస్తం అందించేందుకు ఏలూరులోని మన్నా చర్చ్ ఆధ్వర్యంలో జ్యోతిరాజు ఫౌండేషన్ ముందుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ఎన్టీఆర్ గుంటూరు జిల్లాలో తలెత్తిన వరద విపత్తులో చిక్కుకుని అనేక ఇబ్బందులు పడుతున్న బాధితుల సహాయార్థం ఏలూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే బడేటి చంటి పిలుపు మేరకు స్వచ్ఛంద సేవా సంస్థలు, దాతలు అనేక సేవా కార్యక్రమాలతో ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగా ఏలూరు శాంతినగర్లోని మన్నా చర్చ్ ఆధ్వర్యంలోని జ్యోతిరాజు ఫౌండేషన్ సేవా కార్యక్రమాలకు ముందుకొచ్చింది. గురువారం చర్చి వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఏలూరు నుండి విజయవాడ ముంపు బాధితుల సహాయార్థం తరలించేందుకు నిత్యావసర సరుకులతో సిద్ధమైన వ్యాన్ను దైవ సేవకులు ఎం ఎలీషారాజు, ఎం సునీత జ్యోతిరాజుతో కలిసి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ మన్నా చర్చ్ పెద్దలు పెద్ద మనసుతో స్పందించి సుమారు 1200 వరద బాధిత కుటుంబాలకు సరిపడే నిత్యావసర సరుకులతో కూడిన కిట్లను అందించే ఆలోచన చేయడం అభినందనీయమని చెప్పారు. అదేవిధంగా మరింత మంది దాతలు ముందుకు రావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, టీడీపీ నాయకులు పెద్దిబోయిన శివప్రసాద్, దేవినేని భాస్కర్రావు, గోడవల్లి వాసు, ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, అన్నపనేని రవికుమార్, రూజ్వెల్ట్ తదితరులు పాల్గొన్నారు. తప్పనిసరిగా ఈ ఆపద సమయంలో కూడా ఆదుకోవాలని చెప్పి వాళ్ళు కూడా ముందుకు వచ్చినందుకు ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే అక్కడ విజయవాడలో గత 3 రోజుల్లో చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఆ ఇబ్బందులన్నిటి కూడా చంద్రబాబు నాయుడు గారు నిద్రాహారాలు మానుకుని, అలాగే లోకేష్ గారు మానిటరింగ్ చేస్తూ, అలాగే జనసేన నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా తెలుగుదేశం వారు ప్రతి ఒక్కరు కూడా డివిజన్కి ఒక 50 మంది నుంచి 100 మంది దాకా అందులో పాల్గొని సహాయ సహకారంలో పాల్గొనడం జరిగింది. ఇవాళకి అన్నీ కూడా ఇంచుమించుగా కూడా ప్రత్యేకంగా ఏమి చెప్పుకోకుండా అందరికీ కూడా అన్ని అందుబాటులోకి రావడం జరిగింది. వాళ్ళకి నుంచి కూడా ఏదైతే పరిస్థితులన్నీ కూడా చక్కబడి అయినప్పటికీ కూడా ఇవాళ రేపు కొద్ది పనులు ఉండకపోవడం వల్ల వాళ్ళు ఏదైతే ఇల్లు వాష్ చేయించుకుని వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు కాబట్టి ఇవాళ రేపటికి కూడా మనం నిత్యావసర వస్తువులు అందిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో కూడా అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా ముందుకు వచ్చి ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవాలని చెప్పి సందర్భంగా చేస్తున్నాం. మరి మన ప్రియులు చంటి గారు, చంటి అంటే వాళ్ళని పోయింది, వారు కూడా మా మధ్య ఉండటం చాలా సంతోషం. వారి యొక్క ఆధ్వర్యంలో ఈ సమయంలో వారు ఇక్కడ నుండి బయలుదేరడానికి వారు ఒక సిగ్నల్ ఇస్తారు. మరి దాన్ని బట్టి మేము ఎంతగానో వారిని మా యొక్క మన్నా సంఘం తరపున అభినందనాలు తెలియజేస్తూ, అలాగే పెద్దబాబు గారు ఇక్కడున్న మరి పెద్దలందరికీ ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు మన్నా సంఘం తరపున తెలియజేస్తున్నా. మరి మీ అందరికీ వందనాలు. ఇప్పుడు కొద్ది నిమిషాలు వారు కొన్ని మాటలు మన ప్రియులు ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. జ్యోతిరాజు గారి ఫౌండేషన్ నుంచి మన్నా చర్చ్ వారు వాళ్ళ బృందం కూడా ఈ రోజున మరి సుమారు 1200 మందికి 1000 రూపాయలకు సరిపడా ఇంట్లో నిత్యావసర వస్తువులు ఒక 10 రోజులకు ఉపయోగపడేటట్టుగా బియ్యము, నూనె, కందిపప్పు, అట్లాగే లీటర్ వాటర్ బాటిల్ 12, మరి టెట్రా పాల ప్యాకెట్లు, అట్లాగే నిత్యావసర వస్తువులు ఇంట్లోకి కావాల్సినటువంటి సరుకులన్నీ కూడా మరి 1200 మందికి ప్యాకింగ్ చేసి మరి మన్నా చర్చ్ నుంచి ఆ చర్చికి సంబంధించినటువంటి వాలంటీర్స్ వీళ్ళందరూ కూడా మరి 2 రోజుల నుంచి శ్రమించి ఇవన్నీ కూడా ప్యాక్ చేసి విజయవాడ తీసుకెళ్ళి స్వయంగా వాళ్ళే వరదల్లో చిక్కుకొని ఇబ్బందులు పడుతున్న వారికి ఏదైతే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చంటి గారి పిలుపు మేరకు మరి మన్నా చర్చ్ వారు మరి ఇంతటి సహాయం చేస్తున్నందుకు వాళ్ళకి ఆ యేసుప్రభు వారి చల్లని దీవెనలు ఉండాలని చెప్పేసి ఈ వరద బాధితుల నుండి ఆ యేసుప్రభు వారు తొందరగా కోలుకునే శక్తిని ఇవ్వాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. దేవుని సేవతో పాటు సాంఘిక కార్యక్రమాలు అనేకమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, చాలామందికి తెలుసు.
అందులో భాగంగా విజయవాడలో వరద బాధితుల కోసం 1200 మందికి మేము నిత్యావసర వస్తువులు, అలాగే వాటరు, పాల ప్యాకెట్లు, ఇలా బియ్యం, కందిపప్పు, నూనె, క్యాండిల్స్, అగ్గిపెట్టె, ఇలా కొన్ని వస్తువులు మేము సిద్ధపరిచి ఈ రోజున తీసుకొని వెళ్తున్నాం. ఈ కార్యక్రమాన్ని జరిగించడానికి జ్యోతిరాజు ఫౌండేషన్ తరపున చాలామంది సహాయం అందిస్తున్నారు. ఇంకా త్వరలోనే వారందరూ కోలుకోవాలని వారి కోసం మేము ప్రార్థన చేస్తూ ఈ కార్యక్రమాన్ని మేము చేస్తున్నందుకు సంతోషిస్తున్నాం. ఈ రీతిగా ఎమ్మెల్యే గారు కూడా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించడానికి మా సంఘం తరపున ఏ కార్యక్రమం ఏర్పాటు చేసినా ఎమ్మెల్యే గారు అలాగే పెదబాబు గారు మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తూ ముందుండి ఈ కార్యక్రమాలు నడిపిస్తూ ఉన్నారు. వారి ప్రోత్సాహాన్ని బట్టి కూడా నేను వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రభుత్వ ఆదేశాలతో శాసనసభ్యులు బడేటి చంటి, నగర్ మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు సూచనల మేరకు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ నుండి గురువారం ఒక్కరోజే ఉదయం 25,000 మందికి టిఫిన్లు, 2 పూట్ల 70,000 మందికి భోజనాలు పంపించడం జరిగిందని నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, కమిషనర్ మధుప్రతాప్ తెలిపారు. విజయవాడ వరద ప్రాంత బాధితులకు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ నుండి గత 4 రోజులుగా సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా చేస్తున్నామని అన్నారు. ఈ ఒక్కరోజే ఉదయం 25,000 మందికి టిఫిన్లు, మధ్యాహ్నం 35,000 మందికి భోజనాలు, రాత్రికి 35,000 మందికి భోజనాలు పంపించామని తెలిపారు. ఎస్ఎంఆర్ పెదబాబు మాట్లాడుతూ శాసనసభ్యులు బడేటి చంటి, మేయర్ నూజహాన్ పెదబాబు ఆదేశాలు ఎక్కడా తోచా తప్పకుండా కమిషనర్ మధుప్రతాప్ వంటశాల దగ్గరే మకాం చేసి పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యత కలిగిన భోజనాలు తయారు చేయించి పంపిస్తున్నారని చెప్పారు. 3 షిఫ్టులుగా మహిళలతో సహా కింద స్థాయి నుండి పై స్థాయి ఉద్యోగి వరకు వరద బాధితులకు సేవ చేస్తున్న మున్సిపల్ సిబ్బందిని పెదబాబు అభినందించారు. అయితే మరో తుఫాను ఉందని హెచ్చరికలు రావడంతో ఏలూరు చుట్టుపక్కల ప్రజలందరూ కూడా జాగ్రత్తలు పాటించాలని అన్నారు. ముఖ్యంగా నగరవాసులందరూ ఇళ్ల దగ్గర మరియు పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రతను పాటిస్తూ అనారోగ్యానికి గురికాకుండా ఉండాలని పెదబాబు ప్రజలను కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు బత్తిన విజయ్ కుమార్, దేవరకొండ శ్రీనివాసరావు, నొన్నా కిషోర్, ఈదుపల్లి పవన్, పాము శామ్యూల్, దారపు తేజ తదితరులు పాల్గొన్నారు. రోజుట్లాగానే మరి ఈరోజు కూడా ఉదయం 40,000 మందికి మరి విజయవాడ టిఫిన్ పంపించడం జరిగింది. మధ్యాహ్నం భోజనానికి కూడా ఇందాక 10:30 కల్లా 25,000 మందికి భోజనం తయారు చేయించి పంపించడం జరిగింది. మళ్ళీ ఇంకో 10,000 కావాలని చెప్పడం ఆ 10,000 మందికి మళ్ళీ భోజనం ఏర్పాట్లు చేయమని చెప్పి ఆదేశాలు వచ్చినాయి. మరి ఇప్పుడు అవి కూడా ప్రిపరేషన్ చేస్తున్నాము. ఇంకొక గంటన్నరలో అవి కూడా పంపించడం జరుగుద్ది. మరి పడుతున్నటువంటి 5 రోజుల నుంచి వానలు మరి విజయవాడ నగరం అంతా కూడా మరి వరదలతో ముంచెత్తిపోవడం, దానిలో భాగంగానే మన చంద్రబాబు నాయుడు గారు 5 రోజుల నుంచి కూడా అక్కడే ఉండి మరి నిరాశ్రయులైనటువంటి వారందరికీ కూడా అండదండలుగా ఉంటూ అధికారులను అప్రమత్తం చేస్తూ కావలసినటువంటి సౌకర్యాలన్నీ కూడా మరి అక్కడి నుంచి మానిటరింగ్ చేస్తూ స్టేట్ లెవెల్లో నుంచి మరి కార్పొరేషన్లో, మున్సిపాలిటీల నుంచి అధికారులను పిలిపించుకొని, అట్లాగే శానిటేషన్ విషయంలో వర్కర్స్ని అందరిని కూడా పిలిపించుకొని విజయవాడ నగరాన్ని మళ్ళీ యథాస్థితికి వచ్చే వరకు కూడా మరి అహర్నిశలో కష్టపడాలని చెప్పేసి మరి గౌరవ అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వటం, ఇచ్చిన మాట ముఖ్యమంత్రి గారి మాటకి గౌరవించి అధికారులందరూ కూడా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఉన్నటువంటి అధికారులందరూ కూడా మరి ఎంతో చక్కగా ఆయన మీద గౌరవంతో మరి అహర్నిశలు కూడా కష్టపడి మరి అక్కడ వరద బాధితులందరికీ కూడా సహాయం చేస్తున్నారు. ఇదంతా కూడా పరిస్థితులు చక్కపడే వరకు కూడా మేమందరం కూడా ఏలూరు నగరపాలక సంస్థ నుంచి మా ఎమ్మెల్యే గారు, మా మేయర్ గారి ఆదేశాల మేరకు మేమందరం కూడా వర్క్ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అంటే నేను ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ని మాట్లాడుతున్నాను. విజయవాడలో వచ్చినటువంటి వరదల నేపథ్యంలో గత 4 రోజుల నుంచి ఎవరైతే వరదల్లో చిక్కుకొని ఉన్నారో వాళ్ళందరికీ కూడా భోజనం సరఫరా చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ విత్తమే. అదేవిధంగా కొంత వరద తగ్గుముఖం పట్టింది అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. ఈలోపు శానిటేషన్ యాక్టివిటీస్ చేయడానికి పారిశుధ్య కార్మికుల్ని, అదేవిధంగా దెబ్బతిన్నటువంటి ప్రాంతాల్లో ఇతర సహాయం చేయడానికి ఇంజనీర్ సిబ్బందిని వాళ్ళని కూడా పంపిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఒక 4 ఫాగింగ్ మిషన్స్ కూడా గవర్నమెంట్ నుంచి పంపమని చెప్పి ఆదేశించి ఉన్నారు. వాటిని కూడా పంపడానికి తయారు చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ భోజనశాల ఏర్పాట్లు పరిశీలించడానికి ఏలూరు నగరపాలక సంస్థ కార్పొరేషన్ గౌరవ సభ్యులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. వారికి ప్రతిరోజు వచ్చి పరిశీలించి తగినటువంటి సూచనలు చేస్తున్నటువందుకు గౌరవ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు నుంచి మరొక అల్పపీడనం బంగాళాఖాతంలో ఫామ్ అయిందని చెప్పి
గవర్నమెంట్ నుంచి ఆదేశాలు రావడం జరిగింది. కాబట్టి ఈ 2-3 రోజుల్లో దీని ఎఫెక్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ ఉండే పరిస్థితి అయితే ఏలూరు కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నాను. అదేవిధంగా సచివాలయ సిబ్బంది ఎవరైతే ఆయా వార్డుల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా నిరంతరం అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని గమనిస్తూ ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తే ఇమీడియట్గా డైరెక్ట్గా నాకు కానీ హెడ్ ఆఫీస్లో కానీ ఇంటిమేట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అనండి. విజయవాడ వరద బాధితులకు సహాయార్థం నిమిత్తం సుమారు 10,000 మందికి పైగా బాధితులకు ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు ఆధ్వర్యంలో ఆహార పదార్థాలు, వాటర్ బాటిల్స్, బ్రెడ్లు, ఫ్రూట్స్ అందించేందుకు నడుం బిగించిన ఏలూరు నియోజకవర్గ జనసేన నాయకులకు, జన సైనికులకు గురువారం ఉదయం రెడ్డి అప్పలనాయుడు జెండా ఊపిన అనంతరం వారు ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయం నుండి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా మీడియాతో రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ మానవతా దృక్పథంతో వరద ముంపు ప్రాంత బాధితులకు ఆహారాన్ని అందించేందుకు బయలుదేరిన జన సైనికులను, ఇతర నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలను అభినందిస్తున్నామని, ఇదే స్ఫూర్తితో మిగతా నాయకులంతా కూడా బాధితుల క్షేమం కొరకు అందించే సహాయ చర్యల్లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలుగుతున్న కష్టాలు ఎంతగానో కలిచివేస్తున్నాయని అన్నారు. విజయవాడ వరద ప్రాంత ప్రజల కోసం ఎంతో ఉదారంగా భారీ విరాళం ప్రకటించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్కి అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీనరేష్, నాయకులు రెడ్డి గౌరీశంకర్, దోసపర్తి రాజు, పైడి లక్ష్మణరావు, బోండా రామునాయుడు, రండి దుర్గాప్రసాద్, ఎట్రించి ధర్మేంద్ర, జనసేన రవి, బెజవాడ నాగభూషణం కుమార్, వేముల బాలు, గొడవత్తి నవీన్, కన్నా ప్రసాద్, జనపరెడ్డి తేజ ప్రవీణ్, వీర మహిళలు కావూరి వాణిశ్రీ, జొన్నలగడ్డ సుజాత, తాబేలు హిమబిందు, తుమ్మపాల ఉమాదుర్గ మరియు వివిధ హోదాల్లో ఉన్న జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, మెగా అభిమానులు పాల్గొన్నారు. ఇక్కడ విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం. మరి గత 5-6 రోజులుగా ఆంధ్ర రాష్ట్రంలో అటు గుంటూరు, కృష్ణా జిల్లా, ఏలూరు జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాల్లో అనేక ప్రాంతాల్లో అతిగా భారీ వర్షాల వల్ల, పైనుంచి వచ్చినటువంటి కోటింగ్ వల్ల విజయవాడ మహానగరం బుడమేరు వలన మరి ముంపుకు గురైంది. ఈ పరిస్థితులు చాలామంది మరి సహాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో విజయవాడ మరి సింగనగర్ కానీ అనేకమైన ప్రాంతాల్లో పూర్తిగా ముంపుకు గురైనాయి. చాలా పెద్ద పెద్ద బంగ్లాలు కూడా ముంపుకు గురైనాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏలూరు నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ, మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ జన సైనికులు, జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు అందరం కూడా షేర్ చేసుకొని ఎవరు వ్యక్తుల నుంచి, దాతల నుంచి సేకరణ కాకుండాను మా యొక్క జనసేన పార్టీ జన సైనికులు, వీర మహిళలు, నాయకుల ద్వారానే మరి ఆహార పదార్థాలను సమకూర్చుకొని ఈ రోజున సింగనగర్ ప్రాంతంలో ఇవన్నిటిని కూడా వరద బాధితులకి పంపిణీ చేయడం కోసం దాదాపు ఒక 10,000 మందికి సరిపడగా మరి బిస్కెట్ ప్యాకెట్స్, అదేవిధంగా బ్రెడ్స్, వాటర్ బాటిల్స్, బొత్తాకాయలు, ఫ్రూట్స్ అన్నీ కూడా వారికి సమకూర్చి ఇప్పుడు పంపిస్తూ ఉన్నాం. సింగనగర్ ప్రాంతంలో ఇవన్నీ కూడా మా జనసేన పార్టీ నుంచి పంపిణీ కార్యక్రమం జరుగుద్ది. ఇది అనేక మంది మరి పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తిని తీసుకోవాలి ఈ రోజున. ఎందుకంటే 2 రాష్ట్రాలకు 2 కోట్ల రూపాయల విరాళం ప్రకటించడం కాకుండా 400 పంచాయతీలు దెబ్బతిన్నాయని, తన సొంత నిధుల నుంచి ప్రతి ఒక్క పంచాయతీకి తమ బాధ్యతను గుర్తు చేస్తూ దాతల ముందుకు రావాలన్నటువంటి ఆలోచనతో వారు 4 కోట్ల రూపాయలు 400 పంచాయతీలకు ప్రకటించడం, 6 కోట్ల రూపాయలు తన సొంత నిధుల నుంచి ప్రకటించడం అనేది చాలా గర్వకారమైనటువంటి అటువంటి పార్టీ అధ్యక్షుడి యొక్క ఆధ్వర్యంలో మేము అందరం కూడా పనిచేస్తున్నందుకు మేము అందరం కూడా గర్విస్తూ ఉన్నాం. మరి ఇట్లాంటి కష్టకాలంలో ప్రజలందరూ, అదేవిధంగా ఉన్నతమైనటువంటి వర్గాలు, మరి వ్యాపార వాణిజ్య వర్గాలు అందరూ కూడా ముందుకొచ్చి ఆ వరద బాధితులను ఆదుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసినటువంటి మా ఏలూరు జనసేన పార్టీ నగర కమిటీ మరి అందరూ కూడా వీరమహిళని ఈ ఇందుట్లో పాల్పంచుకున్నటువంటి వారందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం.
ఏలూరు జిల్లాలో వైసీపీకి మరో గట్టి దెబ్బ తగిలింది. మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని రాజీనామాతో ప్రారంభమైన వలసల పరంపర అతి వేగంగా కొనసాగుతోంది. నాని రాజీనామా తర్వాత పార్టీకి మేయర్ నోజాని పెదబాబు మరియు కార్పొరేటర్లు మరియు సీనియర్ నాయకులు రాజీనామాతో ఆగని ఈ వలసల పరంపర మరో జిల్లాలోని కీలక వ్యక్తిగా బీసీ నేతగా ఎదిగిన గంటా ప్రసాద్ దంపతులు గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. జెడ్పీ చైర్మన్గా కొనసాగుతామని పార్టీకి మాత్రమే రాజీనామా చేసినట్లు క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు స్పష్టం చేశారు. ఎటువంటి ఒత్తిళ్లు తమపై లేవని కేవలం జిల్లా అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేపథ్యంలో జిల్లాను మరింత అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు గంటా పద్మశ్రీ ప్రసాద్లు తెలిపారు. త్వరలోనే జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈరోజు వైసీపీ పార్టీకి మేము రాజీనామా ఇవ్వడం, నా భర్త నేను కూడా ఇవ్వడం జరిగింది. గత 14 ఏళ్ల నుంచి కూడా అదే పార్టీలో ఉంటూ మేము ఇక్కడ వరకు రావడం జరిగింది. ఎందుకంటే మేము ఇప్పుడు చేయాల్సి వచ్చింది, ఇప్పుడు పంచాయతీ శాఖ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆయన ద్వారా మనం ఎన్నో పనులు చేసుకోగలుగుతాం, అభివృద్ధి పనులు చేసుకోగలుగుతాం. కాబట్టి మేము ఆ పార్టీలో జాయిన్ అవ్వాలని అనుకుంటున్నాం. నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. మిమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన కారణం ఏంటంటే, ఈరోజు నేను గత 13 సంవత్సరాలుగా పనిచేస్తున్న వైసీపీ పార్టీకి నేను మా భార్య ఇద్దరు కూడా రాజీనామా చేసాం. అతి త్వరలో 2-3 రోజుల్లో నేను జనసేనలో జాయిన్ అవుదామని చెప్పి మీ అందరితో షేర్ చేసుకుందామని చెప్పి మిమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. గత 2 నెలల నుంచి చాలామంది రకరకాల ట్రోల్ చేస్తూ ఉన్నారు. కానీ నేను 4 రోజుల క్రితం ఈ నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని పొద్దున్న మీడియా గ్రూప్లో పెట్టాను. మీడియా గ్రూప్లో పెట్టిన తర్వాత మళ్ళీ కొత్తది సమస్య స్టార్ట్ అయింది. మీరు ఏ పార్టీలో జాయిన్ అవుతున్నారు, జనసేన, బీజేపీనా, టీడీపీనా అంటే, కానీ నేను జనసేనలో జాయిన్ అయ్యి నిర్ణయించుకున్నాను. అందువల్ల ఇన్ని రోజులు నా ప్రయాణంలో సహకరించిన కార్యకర్తలకు కానీ, నా అమ్మానులకు కానీ, అట్లా మీడియా మిత్రులకు కానీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అస్సలు నాకు ఎవ్వరు ఒత్తిడి లేదు. నాకు రాజకీయంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఎవరితోని కక్షలు కానీ గొడవలు కానీ లేవు. రాజకీయంగా మట్టుకు ఒక వ్యక్తితో నేను విమర్శలు రెగ్యులర్గా చేస్తూ ఉంటాను, అతను నా మీద చేస్తూ ఉంటాను, అది కామన్. అది రాజకీయంగా. వ్యక్తిగతంగా నాకు అసలు ఎవరితో కూడా గొడవలు లేవు. నేను అందరితోని కలుపుకొనే వెళ్తాను, అందరితో కలిసే ఉంటాను. నేను అంటే ఇది లాంగ్ జర్నీ నాది. వైసీపీలో కానీ, జగన్మోహన్ రెడ్డి గారితో కానీ, రాజశేఖర రెడ్డి గారితో కానీ ఆ జర్నీని బ్రేక్ చేస్తున్నామని దానికి చాలా కారణాలు ఉన్నాయి. తర్వాత మాట్లాడదాం. ఎందుకంటే ఒక పార్టీలో నుంచి మనం బయటకు వెళ్ళినప్పుడు ఆ పార్టీని నిందించడం అనేది చాలా తప్పు. పార్టీ ఎవరికైనా కూడా, ఎవరికి ప్రతి వాళ్ళు కూడా కన్నతల్లి లాంటిది. ఆ పార్టీని నిందించను. బట్ అది తర్వాత మాట్లాడదాం. ఏదైనా ఉంటే మనం అందరూ రోజు కలిసేవాళ్ళమే కదా, ఇంట్లో ఎవరో కొత్త వాళ్ళు లేరు కదా. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలికగా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ని గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 7/9/2024 వినాయక చవితి సందర్భంగా మొదటి లక్కీ డ్రా తీయబడును. 1వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 2వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 విల్లాలు తీయబడును. 3వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 4వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 డూప్లెక్స్లు తీయబడును. 5వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 6వ నెలలో లక్కీ డ్రాలో 37 ఓపెన్ ప్లాట్స్, 8 2 BHK, 2 విల్లాలు మరియు 3 డూప్లెక్స్లు తీయబడును. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో బహుమతులు పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ఓపెన్ ప్లాట్, 2 BHK, విల్లా, డూప్లెక్స్లలో ఏదో ఒక బహుమతి గెలుపొందగలరు. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే.
మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 31వ తేదీ నుండి ప్రారంభం మహా ఫెస్టివల్ సేల్. 3000 రూపాయలకే 2 కంచి టిష్యూ సారీస్, 2500 రూపాయలకే 2 వెంకటగిరి పట్టు చీరలు, కొన్ని రకాల బెనారస్ కాన్సీ సారీస్ పై 51% డిస్కౌంట్. జిమ్మిచూ వర్క్ సారీస్ పై స్పెషల్ ఆఫర్. చుడిదార్స్ పై అప్ టు 30% డిస్కౌంట్. 250 రూపాయలకి 2 టాప్స్, 499 రూపాయలకి 2 ఫ్యాన్సీ టాప్స్, 349 రూపాయలకి 2 ప్లాజో బాటమ్స్, 599 రూపాయలకి 2 చిల్డ్రన్స్ జీన్స్, 499 రూపాయలకి 2 చిల్డ్రన్స్ షర్ట్స్, 250 రూపాయలకి 2 చిల్డ్రన్స్ టాప్స్. కిడ్స్ వేర్ పై అప్ టు 50% డిస్కౌంట్. 1000 రూపాయలకి 3 మెన్స్ టీ షర్ట్స్, 1499 రూపాయలకి యాంకిల్ ఫిట్ జీన్స్, 50% డిస్కౌంట్. 1499 రూపాయల ట్విల్స్ షర్ట్స్, బై 1 50%, బై 2 55%, బై 3 60% డిస్కౌంట్. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో ఈహెచ్ఎస్ ద్వారా ఉచితంగా ఆర్థోపెడిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. వరద బాధితులను ఆదుకునేందుకు భీమడోలుకు చెందిన జనసేన కార్యకర్తలు ముందుకు రావడం అభినందనీయమని ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు అన్నారు. ఆ పార్టీ భీమడోలు మండల శాఖ అధ్యక్షులు పత్తి మదన్ ఆధ్వర్యంలో జన సైనికులు అజిత్ సింగ్ పరిధిలోని వరద బాధితులను ఆదుకునేందుకు పెద్ద ఎత్తున పండ్లు, బిస్కెట్లు, వాటర్ బాటిళ్లను సమకూర్చారు. వీటిని వ్యాన్ ద్వారా అక్కడికి చేర్చి పంపిణీ కార్యక్రమంలో అక్కడ సహాయ బృందాలకు సహకరించేందుకు ముందుకు వచ్చారు. ఈ క్రమంలో గురువారం బయలుదేరిన వ్యాన్ కు శాసనసభ్యులు జెండా ఊపి పంపారు. జన సైనికుల సేవా దృక్పథాన్ని అభినందించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ ఉంగుటూరు నియోజకవర్గం నుంచి వరద బాధితులను ఆదుకునేందుకు రాజకీయాలకు అతీతంగా పలువురు జన సైనికులతో కలిపి ముఖ్యమంత్రి సహాయ నిధికి నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. వీరందరూ ముందుకు వచ్చి ఒక వేదిక ద్వారా ఆ మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేసేందుకు సిద్ధం కావాలని కోరారు. ఈ మేరకు తన వంతు సహాయ సహకారం అందజేస్తానని హామీ ఇచ్చారు. ఉంగుటూరు నియోజకవర్గం భీమడోలు మండలం భీమడోలు గ్రామం నుంచి జన సైనికులు అందరూ కలిసి ఏదైతే మన విజయవాడలో వరద బాధితులు ఉన్నారో వీళ్ళందరూ కలిసి వరద బాధితులను ఆదుకునే విధంగా ఫ్రూట్స్ అయితేనేమి, అలాగే బిస్కెట్ ప్యాకెట్స్లు, అలాగే రకరకాల వస్తువుల్ని వాళ్ళందరికీ అందజేసే విధంగా వీళ్ళందరూ ఒక ప్రణాళిక ప్రకారం మన వంతు వాళ్ళకి సాయపడాలనే దిశతో మొత్తం అందరూ కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళకి పనిచేందుకు సిద్ధంగా ఉన్నారు. దాన్ని అక్కడ ఉన్న వారితో కోఆర్డినేషన్ చేసుకుని వీళ్ళందరూ పంచడానికి వెళ్తున్నారు. అలాగే నియోజకవర్గం అంతా కూడా పలు రకాలుగా ఈ వరద బాధితులకి సహాయపడాలనే ఉద్దేశంతో అందరూ కూడా రెడీగా ఉన్నారు. ఏ సహాయానికైనా ఉంగుటూరు నియోజకవర్గం నుంచి
ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారని సీఎం రిలీఫ్ ఫండ్ కూడా మొత్తం అందరూ కూడా కాన్స్టిట్యున్సీలు అందరూ కూడా ఒక్కొక్కళ్ళు వచ్చి మన అందరం కలిపి వెళ్ళి ఇద్దామని మొత్తం పార్టీలకు అతీతంగా అందరూ సహాయ సహకారాలు అందించేటట్టు ముటూరు ప్రజానీకం అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. దాన్ని కూడా త్వరలో మన సీఎం గారికి అందజేస్తామని మీ ద్వారా తెలియజేస్తాం. ఎవరైనా సరే తెలిసిన వాళ్ళు అందరూ వస్తే మనం అందరం కలిపి ఇద్దామని మీ అందరూ కూడా మనం చేసుకుంటాం. ఏలూరు తంగెళ్లముడి 47వ డివిజన్కు చెందిన సుమారు 16 వరద బాధిత కుటుంబాలకు గురువారం తహసీల్దార్ శేషగిరి, స్థానిక కార్పొరేటర్ వందనాల భవానీ శ్రీనివాస్ చేతుల మీదుగా రేషన్ పంపిణీ చేశారు. ఒక్కో కుటుంబానికి 25 కేజీల బియ్యం, కిలో పంచదార, కిలో కందిపప్పు, 1 లీటర్ వంట నూనె, ఉల్లిపాయలు 1 కేజీ, బంగాళదుంపలు 1 కేజీ చొప్పున అందించారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ వందనాల భవానీ శ్రీనివాస్ మాట్లాడుతూ పేదల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. భారీ వర్షాలు, తమ్మిలేరు వరద నేపథ్యంలో ఎమ్మెల్యే బడేటి చంటి ఆదేశాల మేరకు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి అన్ని విధాలా అండగా నిలిచామని చెప్పారు. వరద నీరు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఇళ్లకు చేరుకుంటున్న వారికి నిత్యావసర సరుకులు అందిస్తున్నామని అన్నారు. 48వ డివిజన్ ఇన్ఛార్జి తిరుపతిరావు, కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు. వరద బాధితులు గురైన మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడ ఏ రకంగా అయితే కష్టపడి చేస్తున్నారో అదే ప్రకారంగా కూడా ఇక్కడ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని గట్టిగా మరి చూసుకొని జాగ్రత్తగా చూసుకోమని మా టీడీపీ క్యాడర్నే కానీ లోకల్ లీడర్లే కానీ అందరినీ కూడా మరి ఆయన బాధ్యతల ప్రకారంగా చూసుకోవడం జరిగింది. ఇక్కడ లోకల్లో మరి 4 రోజులు కూడా మేము ఇక్కడే ఉండి మంచి చెడ్డలు చూసుకోవడం జరిగింది. దాని ప్రకారంగానే మరి ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవడం జరిగింది. ఆ ఎంఆర్ఓ గారి ఆదేశాల మేరకు కానీ ఇక లోకల్ సచివాలయం సిబ్బంది కూడా మాకు బాగా సహకరించారు. లాస్ట్ రోజున ఈ రోజున వరద తగ్గడం వల్ల వారి ఇంటికి వాళ్ళని పంపించడం కార్యక్రమంలో మరి 25 కేజీల బియ్యమే కానీ నిత్యావసర వస్తువులే కానీ పంపిణీ జరిగింది. ఆ పంపిణీలో మా లోకల్ పార్టీ సిబ్బందే కానీ అలాగే మరి లోకల్ లీడర్లే కానీ సచివాలయం సిబ్బందే కానీ అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దాంట్లో వాళ్ళకి టిఫిన్, భోజనం, సాయంత్రం భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పునరావాస కేంద్రంలో వరద తగ్గిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళే క్రమంలో వారికి ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ఒక 25 కేజీల బియ్యం, కేజీ పంచదార, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళదుంపలు, కేజీ పంచదార కూడా కేజీ లీటర్ ఆయిల్ ఇమ్మని చెప్పేసి మొత్తం 6 రకాల వస్తువులు ఇమ్మని చెప్పి ఆదేశాలు చేశారు. వారి యొక్క ఆదేశాల ప్రకారం ఈ రోజున ఆ బాధితులకి పంచడానికి మేము ఇక్కడికి వచ్చాము. అది ఇవన్నీ కూడా జిల్లా కలెక్టర్ గారు స్వయంగా మమ్మల్ని పర్యవేక్షించి ప్రతి లబ్ధిదారికి కూడా నష్టపోయిన లబ్ధిదారులందరూ కూడా అందజేయవలసిందిగా ఆదేశించారు. వారి ఆదేశాల ప్రకారం జరుగుతుంది. వాళ్ళని నిరాశ్రలు అయినప్పుడు ఇక్కడ స్థానిక కార్పొరేటర్ 47వ డివిజన్ కార్పొరేటర్ గారు, అలాగే ఎంఆర్ఓ గారు, అలాగే కలెక్టర్ గారు, స్థానిక ఎమ్మెల్యే గారు వీళ్ళందరి విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ వహించి వీళ్ళందరికీ ఈ యొక్క ముస్లిమ్స్ ఉన్నటువంటి మసీదులో బస ఏర్పాటు చేసి వాళ్ళకి తగినటువంటి భోజన సదుపాయం కానీ, టిఫిన్ కానీ, వాళ్ళకి బట్టలు కానీ అన్ని రకాలైనటువంటి సదుపాయాలు ఈ వారం రోజులుగా చేయడం జరిగింది. అలాగే కలెక్టర్ గారు కూడా ఈ విషయంపై ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ వహించి ఈరోజు ఇచ్చినటువంటి వాళ్ళని ఇంటికి పంపించే ముందు 5 కేజీల బియ్యమును నిత్యావసర వస్తువులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రజల యొక్క ఎటువంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు చేసి ప్రజల దగ్గరికి ఇంకా దగ్గర చేరువడానికి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషికి వారికి ఏలూరు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వినాయక చవితి వచ్చేసింది. ఈ నెల 7వ తేదీన వినాయక చవితిని వాడవాడలా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ఒకరిపై ఒకరు పోటీతత్వంతో ఘనంగా ఉత్సవాలు జరుపుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ ఉత్సవాల్లో రంగురంగుల విగ్రహాలు పెట్టడం వల్ల వాతావరణం దెబ్బతింటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మట్టి విగ్రహాలతోనే చవితి ఉత్సవాలను జరపాలని సూచిస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ సభ్యులు కేవీఆర్ సత్యనారాయణ మాట్లాడుతూ వినాయక ఉత్సవాల్లో అలంకారానికి ప్రాధాన్యతనిస్తూ వాతావరణ కాలుష్యానికి పాల్పడుతున్నారని అన్నారు. కావున సంస్కృతి సంప్రదాయాలతో పాటుగా వాతావరణాన్ని కూడా కాపాడే దిశగా ఉత్సవాలు జరుపుకోవాలని చెప్పారు. దీనికోసం మట్టి విగ్రహాలను ఉపయోగించాలని అన్నారు.
అనంతరం ఇనుమల వెంకట పాపారావు మాట్లాడుతూ తాను గత 25 సంవత్సరాలుగా వినాయక విగ్రహాలను విక్రయిస్తున్నానని చెప్పారు. ఈ ఏడాది కేవలం మట్టి విగ్రహాలనే అమ్మకానికి సిద్ధంగా చేశామని, మట్టి విగ్రహాలను వినియోగిస్తే వాతావరణ కాలుష్యం అరికట్టవచ్చునని, కావున ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను ఉపయోగించాలని కోరారు. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय. హిందూ బంధువులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మనం దేశవ్యాప్తంగా వాడవాడల వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాం. అయితే భక్తులందరూ కూడా కేవలం ఆడంబరాలకి ప్రాధాన్యత ఇస్తూ పర్యావరణాన్ని గాలికి వదిలేస్తున్నారు. అలా కాకుండా భక్తులందరూ కూడా పర్యావరణాన్ని పరిరక్షించే క్రమంలో భాగంగా మట్టి వినాయకుల్ని పూజిస్తూ ఆరోగ్యకరమైన వాతావరణంలో మనందరం కూడా ఈ వినాయక చవితి ఉత్సవాలు మరింత ఘనంగా జరుపుకోవాలని, మనం ఈ సంవత్సరం నుంచే మట్టి విగ్రహాలను పూజిస్తూ పర్యావరణాన్ని పరిరక్షిద్దామని చెప్పేసి ప్రతిజ్ఞ చేస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యకరమైన వాతావరణంలో ఈ వినాయక సంబరాలు మరింత ఘనంగా, మరింత ఆహ్లాదకరమైన, మరింత పర్యావరణ పరిరక్షగా దోహదం చేసేలాగా ప్రతి ఒక్కరూ కూడా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఆ దిశగా అందరూ ముందుకు సాగాలని విశ్వ హిందూ పరిషత్ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం ఒక 3-4 గ్రామాల్లో మేము మా వంతుగా మట్టి విగ్రహాలని ఉచితంగా అందజేసి వాళ్ళల్లో కూడా ఒక రకమైన అవేర్నెస్ తీసుకొచ్చేలాగా చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ దిశగా పయనించాలని, ఆరోగ్యకరమైన వాతావరణంలో మనందరం విలసిల్లాలని, సాంప్రదాయాలకి పెద్దపీట వేస్తూ మనంతా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవాలని మరొక్కసారి హిందూ బంధువులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. గణేష్ భక్తులకి, అందరు భక్తులకి నమస్కరించి నేను చెప్పదలుచున్నది ఏంటంటే, గత 10 సంవత్సరాల నుంచి వినాయకుడి బొమ్మలు విక్రయిస్తున్నాను జంగారెడ్డిగూడ హై స్కూల్ వద్ద. అయితే పర్యావరణం పాడవుతున్న సందర్భంగా ఈ సంవత్సరం ప్లాస్టర్ ఆఫ్ పారిస్ బొమ్మలు నిషేధించి ఒక మట్టి విగ్రహాలే నేను అమ్మకం మొదలెట్టాను. ఒక వ్యాపారస్తుడు మారితే కొనుక్కునే వాళ్ళకి ఉపయోగంగా ఉంటుందని నేను ఆ విధానాన్ని పాటించాను. అడుగు, 2 అడుగులు, 3 అడుగులున్నర సైజులు మా దగ్గర బొమ్మలు ఉన్నాయి. అడుగు 1000 రూపాయలు, 2 అడుగులు 2000, 3 అడుగులు 5500. ఈ రకంగా చిన్నవి కూడా ఉన్నాయి మా వద్ద మట్టి విగ్రహాలు. దయించి అందరూ మట్టి బొమ్మలకే మారండి. వినాయక చవితి ఉత్సవాల పేరుతో వాతావరణం దెబ్బతినకుండా జంగారెడ్డిగూడెంలో ఆటో కన్సల్టెన్సీ యూనియన్ మట్టి విగ్రహాల పంపిణీ చేయడం అభినందనీయమని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో జంగారెడ్డిగూడెం ఆటో కన్సల్టెన్సీ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం దాదాపు 500 మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జేఆర్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎండీ పాలపత్తి శ్రీనివాస్, ప్రముఖ వ్యాపారవేత్త చామత్తి శ్రీరాములు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. యూనియన్ సభ్యులతో కలిసి మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. అదేవిధంగా విజయసాయి ఆటో కన్సల్టెన్సీ ఉద్యోగి మూర్తి అకాల మరణంతో యూనియన్ సభ్యులు సేకరించిన 28,000 రూపాయల నగదును బాధితుడి కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయక చవితికి మట్టి విగ్రహాలు వినియోగించి పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఆటో కన్సల్టెన్సీ యూనియన్ సభ్యులు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. అదేవిధంగా ఆటో కన్సల్టెన్సీలో పనిచేస్తున్న ఉద్యోగి మరణించడంతో అతని కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయాన్ని అందించడం సంతోషించదగ్గ విషయమని అన్నారు. అనంతరం యూనియన్ గౌరవ అధ్యక్షులు దాసరి శేష్ కుమార్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాల నిర్వహణకు సహకరించిన యూనియన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రెసిడెంట్ మాల్యాద్రి రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ ఆనంద్, ట్రెజరర్ విఘ్నేష్, సెక్రటరీ గోపి, గౌరవ అధ్యక్షులు వెంకట్రావుతో పాటుగా సభ్యులు పాల్గొన్నారు. ఈ రోజున జంగారెడ్డిపట్నంలో ఆటో కన్సల్టెన్సీ యాజమాన్యాలన్నీ కలిపి ఇలాగ సమాజ సేవ చేయడం అనేది, అంటే ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడలో భాగంగా మట్టి విగ్రహాలు
చేస్తేనే మంచిది. దాన్ని నిమజ్జనం చేసే రోజున మనకి ప్రకృతి ఎక్కడ పాడవదు, మనం మట్టి విగ్రహాలు వాడదాం అని మట్టి విగ్రహాలు ఎక్కడ దొరుకుతాయో కూడా తెలియక తయారు చేయడం కూడా మానేసిన ఈ రోజుల్లో ఆటో కన్సల్ట్స్ ప్రత్యేకించి మట్టి విగ్రహం తయారు చేయించి వాళ్ళు శ్రద్ధతో పర్యావరణాన్ని కాపాడాలి. మేము వ్యాపారస్తులే కాదు, మేము సంపాదించుకోవడం కాదు, మేము సమాజంలో తిరుగుతున్న మా పర్యావరణం కూడా కాపాడుకోవాలి. భావితరాలకి మా పిల్లలు కావచ్చు, మీ ఇతరులు కావచ్చు మంచి వాతావరణాన్ని, గాలిని, నీరుని అందించాలని సహృదయంతో ఈ రోజున మట్టి విగ్రహాలు డబ్బు కాకుండా ఉచితంగా పంచిపెట్టడానికి ముందుకు వచ్చినందుకు ముందుగా ఆ సభ్యులు వాళ్ళందరినీ అభినందిస్తూ, అలాగే మళ్ళీ వాళ్ళలో ఉన్న వాళ్ళ దగ్గర పనిచేసే స్టాఫ్కి అకాల మరణం చెందినప్పుడు చిన్న వయసులోనే ఏదో వేణీళ్ళు మంజీలతో అన్నట్టుగా వాళ్ళు యాజమాన్యాలన్నీ కలిపి కొంత మొత్తంలో అమౌంట్ని దాదాపు 30,000 రూపాయలని ఈ రోజున మా శ్రీరామ గారు మా చేతుల్లోకి ఇవ్వడం అనేది నిజంగా మమ్మల్ని దానికి ఎంచుకోవడం అనేది అది మా అదృష్టం. ఈ పండుగ రోజుల్లో ఈ మట్టి విగ్రహాలు ఇవ్వడం కానీ ఒక కుటుంబాన్ని నిలబడడానికి సాయం చేయడం, వీరి వ్యాపారాలు అలాగే వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పిల్లలు కూడా ఆయురారోగ్యాలతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ రోజు మన జంగారెడ్డిగూడెం ఆటో మోటార్ సైకిల్ ఫైనాన్స్ అసోసియేషన్ వాళ్ళు మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం చేపడతాం. మంచి కార్యక్రమం. వాతావరణం కాలుష్యం కాకుండా మట్టి విగ్రహాలు పంచిపెట్టి ఇబ్బందులు పిల్లలకి తర్వాత తరాల వారికి ఇబ్బంది లేకుండా ఉండాలనే ఆలోచనతో వీళ్ళు మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తున్నారు. ఒక మంచి కార్యక్రమం. తర్వాత ఇంకొక మంచి కార్యక్రమం ఏమైందంటే వీళ్ళ దగ్గర పనిచేస్తున్న వర్కర్ ఒక అతను అకాల మరణం చెందటంలో అతని కుటుంబానికి వీళ్ళు ఒక సుమారు 30,000 రూపాయలు వసూలు చేసి ఈ రోజు ఇవ్వటం కూడా జరిగింది. అది కూడా ఒక మంచి కార్యక్రమం. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా చేయాలని వీళ్ళు చేస్తుంటారని ఆశిస్తూ మా ఫైనాన్స్ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళు అందరం కలిసి వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాలు ఉచితంగా పంపిణీ చేద్దామని ఒక నిర్ణయం తీసుకున్నామండి. అది ఈ రోజు సిటీ కేబుల్ ఎండీ గారు పాల్పర్తి శ్రీనివాస్ గారు శ్రీరాములు గారి చేతుల మీదుగా మేము దాన్ని ప్రారంభిస్తానికని నిర్ణయించుకున్నామండి. ఆ కార్యక్రమం చేసుకుంటున్నామండి. దీనికి మా యూనియన్ సభ్యులందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమంలో విగ్రహాలు తయారు చేసి ఇక్కడ తీసుకురావడం జరిగిందండి. ఈ రోజున ఈ విగ్రహాలను ఉచితంగా భక్తులకు ఇవ్వడం జరుగుతుందండి. తర్వాత ఈ సందర్భంగా మళ్ళీ మేము ఇంకో విషయం ఏంటంటే విజయసాయి ఆటో కన్సల్టెన్సీలో గోపి గారి షాప్లో మూర్తి అనే కుర్రవాడు ప్రమాదవశాత్తు అకాల మరణం చెందారండి. అతనికి మా ఫైనాన్స్ యూనియన్ తరఫున అందరం కలిపి ఒక 28,000 రూపాయలు క్యాష్ని పోగు చేసి ఆ కుటుంబానికి అందజేయడానికి ఈ సందర్భంగా అందజేద్దామని శ్రీను గారి ద్వారా శ్రీరామ గారి ద్వారా అందజేయడం జరిగిందండి. ఈ కార్యక్రమానికి మా సభ్యులందరూ సహకరించారు. వాళ్ళందరికీ నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియం వెనక రోడ్లో వెటర్నరీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి వెళ్లే రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని స్కూల్కి వెళ్లే విద్యార్థులు బురద నీళ్లలో వెళ్తూ ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అనేక మంది అధికారులు ఈ రోడ్డు మార్గంలో వెళ్తూ వస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని మున్సిపల్ కమిషనర్ అధికారులు వెంటనే స్పందించి రోడ్డు మరమ్మతులు చేయించాలని వారు విజ్ఞప్తి చేశారు. డ్రైనేజ్ కూడా తీయాలి. డ్రైనేజ్ రోడ్ అయితే టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ రోడ్లు ఎక్స్టెండ్ చేశారు కానీ రోడ్డు వేయడానికి చేశారు. ఈ లోపు ఎలక్షన్ జిల్లా మొత్తానికి అదే వెటర్నరీ హాస్పిటల్ బండేశ్వరం అయితే రండి ఫాస్ట్గా. I am Sister Jacinta, Superior of St. Michael's School,
నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఇక్కడ రోడ్డు అంతా కూడా చాలా అధ్వానంగా ఉంది. ఈ స్టేడియంకి వెనక భాగాన రోడ్డు, ఇదే రోడ్లో 2 హాస్టల్స్ ఉన్నాయి. ఒకటి స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఉండే హాస్టల్, మరొకటి LAR కాన్వెంట్. అక్కడ నుండి సుమారు 40 మంది స్టూడెంట్స్ ఇక్కడ స్కూల్కి ఇదే రోడ్లో వస్తారు. ఇంకా 60 మంది స్టూడెంట్స్ వేరే స్కూల్స్కి వెళ్తున్నారు. 100 మంది దాకా అక్కడ హాస్టల్లో ఉన్నారు. ప్రతిరోజు కూడా ఇక్కడ మురుగుడు తీసుకొచ్చి ఇక్కడే ఉంటుంది. ఈ మధ్యన చాలా డ్రైనేజ్ తీసుకొచ్చి ఇక్కడ రఫ్ అంతా వేశారు. చాలా మురికిగా ఉంది, వాసన వస్తుంది స్కూల్లోకి. ఇక్కడే పురాతన కాలం నుంచి ఉన్నటువంటి పెద్ద చర్చ్ ఉంది. ఆ చర్చికి వచ్చేవాళ్ళు ఇదే రోడ్లో వస్తూ ఉంటారు. అటు ఇటు ఎంతోమంది జనం పోతూ ఉంటారు. ఇక్కడనే ఇదే రోడ్లో చివర వెటర్నరీ హాస్పిటల్ ఉంది. అదేవిధంగా ఎంతోమంది ప్రజలు అటు ఇటు ఇదే రోడ్డును పోతూ ఉంటారు. కాలు పెట్టడానికి వీలైనంత రోతగా ఈ రోడ్డు ఉంది. ఒక్కసారి మీరు కూడా చూడండి. మున్సిపల్ కమిషనర్లు కానీ అధికారులు కానీ మేము అభ్యర్థిస్తున్నాము, ఒక్కసారి వచ్చి ఈ రోడ్డును పరిశీలిస్తే కనుక మీకే తెలుస్తుంది ఈ రోడ్డు ఎంత అధ్వానంగా ఉందంటే చెప్పలేము. దయచేసి మీరు చర్య తీసుకుంటారని మేము ఆశిస్తున్నాము. నా పేరు శివాజీ అండి, మాది ఇక్కడ షాపు. మేము ఇక్కడికి వచ్చి 6 సంవత్సరాలు అవుతుంది. ఈ ఏరియా వచ్చేసరికి 46వ డివిజను, స్టేడియం బ్యాక్ సైడ్ వెటనరీ హాస్పిటల్ రోడ్డు ఇది. ఈ రోడ్డు అప్పటి నుంచి ఇలాగే ఉంది. ఈ రోడ్లో గవర్నమెంట్ ఆఫీసులు, వెటనరీ హాస్పిటల్ ఒకటి ఉంది, స్పోర్ట్స్ హాస్టల్ ఒకటి ఉంది, అటేపు ఆగ్రో సంస్థ ఒకటి ఉంది, ప్రొబేషన్ ఆఫీసు స్టేషన్ ఒకటి ఉంది, R&B ఒకటి ఉంది, ఇంకా 4-5 గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయి. కానీ ఈ రోడ్డు చూస్తే ఎప్పుడు చూసినా ఇలాగే ఉంటుంది. గత ప్రభుత్వంలోని ఒక 5 సంవత్సరాల క్రితం ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ రోడ్డు వేయడానికి అటు ఇటు మార్జిన్లు తవ్వారు. కానీ తర్వాత ఎలక్షన్ కూడా వచ్చింది, ఇంకా ఆపేశారు. తర్వాత మళ్ళీ ఇంకా ఆ రోడ్డును పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఈ డ్రైన్లు చూస్తే ఈ డ్రైన్ మొత్తం మునిగిపోయి ఉంది, పూడిపోయి ఉంది. ఈ డ్రైన్ అయితే ఎవరు పట్టించుకోవట్లేదు. చిన్నపాటి వర్షానికే మొత్తం ఇదంతా మునిగిపోతుంది. ఈ రోడ్లో వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది జనాలకు పాపం. ఈ పక్కన చూస్తేనేమో పక్కనే అంగన్వాడీ స్కూల్ ఉంది, ఆ పక్కన చర్చ్ ఉంది, అవతల పక్క మసీదు ఉంది. అయినా అసలు ఎవరు ఈ రోడ్డును పట్టించుకునే వాళ్ళు ఎవరు కనబడట్లేదు. ఈ పక్కన చూస్తేనేమో ఇక్కడ డంపింగ్ యార్డ్ లాగా ఆ ఊళ్ళో చెత్త అంతా, ఈ పక్కన ఈ వార్డులో చెత్త అంతా తీసుకొచ్చి మున్సిపాలిటీ కూడా తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు. ఆ చెత్తని 4-5 రోజులకి లేదంటే వారం రోజులకి తీస్తున్నారు. ఆ చెత్త తీసేవాళ్ళు కూడా ఎవరు రావట్లేదు. అటు చూస్తే ఆ చెత్త కూడా మరీ చండాలంగా ఉంది. ఈ టైం పందులు నానా విధంగా అసలు ఈ రోడ్డు అంతా మరీ దారుణంగా ఉంది. ఈ రోడ్డుని కొంచెం అధికారులు స్పందించి ఈ రోడ్డును కొంచెం శుభ్రం చేసి ఈ డ్రైనేజ్ క్లీన్ చేసి ఈ సమస్యను క్లియర్ చేస్తారని కోరుచున్నాం. వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.